నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. కొంతమందికి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలో తెలియదు. ప్లస్ ఇంకొకటి వైరల్‌లో ఉన్న ఆడియో ఎలా గుర్తించాలి అనేది గూడా కొంతమందికి తెలియదు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ వీడియో క్లియర్‌గా చూడండి. నేను మెల్లగానే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మిగతా వీడియోలలో గూడా మెల్లగానే ఎక్స్‌ప్లెయిన్ జేశాను. సో, నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా గూడా కామెంట్ చేయండి. సో, ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము ట్రెండింగ్ ఆడియో ఎలా గుర్తుపట్టాలి అనేది మీకు చెప్తాను. అంటే ఒక వీడియో నేను మా ఫ్రెండ్స్‌కి పంపించి పెట్టాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైతులకు సంబంధించిన వీడియోలున్నాయి. ఈ రోజులల్లా అంటే ఇప్పుడు మనకు పొలం ఏసేటిది ప్లస్సు రైతులు పంటలు పండించే టైం కాబట్టికే, వర్షాకాలం కాబట్టికే రైతుల వీడియోలు మీరు వేస్తే, ఆ ఆడియో గూడా వేస్తే మంచి రీచ్ వస్తుందండి. కావాలంటే మీరు వేసిన తర్వాత 2, 3 రోజుల తర్వాత చూడండి. మీకే తేడా తెలుస్తుంది. సో, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగో ఈ సాంగ్ ఉంది గదా! ఈ సాంగ్ పెట్టినామంటే రైతులకు సంబంధించింది. సో, పొలాలలో చాలా రీచ్ వస్తుందండి. అంటే ఏ సాంగు ఎప్పుడుంటుంది, ప్లస్ ఇంకొకటేందంటే వైరల్‌లో ఏముంటుంది గుర్తుపట్టాలి గదా! అది ఎలాగో చెప్తాను. ఇక్కడ యారో మార్క్ ఉంది గదా కింద. ఇగో ఇక్కడ యారో మార్క్ ఉంది గదా కింద. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు లేకపోతే ఇక్కడ డైరెక్టు సాంగ్ ఉంది గదా! సాంగ్ మీద క్లిక్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యారో మార్కు ట్రెండింగ్ అని ఉంది కదా! ఈ ట్రెండింగ్ ఉంటే ఈ ఆడియో అనేది ట్రెండింగ్‌లో ఉన్నట్టు అర్థం. సో, దీని మీద మనం ప్రెస్ చేద్దాం చూడండి. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇక్కడ మొత్తం హిందీ సాంగ్స్ వస్తాయి ఫస్ట్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒక 40, 41 సాంగ్స్ దాకా ఉన్నాయి. మన తెలుగువి గుర్తించాలి అది ఇది అని చెప్పేసి అంటే, ఇక్కడ పాపులర్ విత్ యువర్ ఫాలోవర్స్ అంటే మన ఫాలోవర్స్ ఎవరైతే ఆ ట్రెండింగ్‌ని ఫాలో అవుతున్నారో మనకిక్కడ చూపిస్తది చూడండి. ఇగో ఇక్కడ కొన్ని తెలుగు సాంగ్స్ వస్తాయి. ఈ తెలుగు సాంగ్స్ అనేది మనము ఇందులో ఏది మనకు నచ్చుతదో అది మనం తీసుకోవాలి ఫస్టు. ఫస్ట్ చూద్దాము. ఇగో ఎన్ని రీల్స్ ఉన్నాయంటే 207 రీల్స్ ఉన్నాయి ఇందులో. ఈ సాంగు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కావాలంటే ఈ సాంగ్ తర్వాత 207 రీల్స్ ఏశారు గదా! ఒక 2, 3 రోజులకి ఆ రీల్స్ అనేది చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి సాంగ్. చూడండి ఇక్కడ. ఓపెన్ చేశా. ఇగో ఈ సిస్టర్ వీడియో. ఈ సిస్టర్ ఒరిజినల్ వీడియో. 2,83,000 లైక్స్ వచ్చినాయి ఈ సిస్టర్ వీడియోకి. ఇప్పుడు ఎన్ని రీల్స్ చేశారు? ఈ సాంగ్ మీద 207 రీల్స్ చేశారు. ఒక 2, 3 రోజుల తర్వాత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి సాంగు. సో, ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలో మీకు తెలిసింది గదా! ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ డౌన్‌లోడ్ చేయాలంటే కొంతమందికి తెలియట్లేదు. అది ఎలా డౌన్‌లోడ్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే వాటర్ మార్క్ ఉంటే మనకు వైరల్ కావు వీడియోలు. సో, సింపుల్‌గా ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. ఇదే వీడియో తీసుకుందాం. ఇదే వీడియో ఉంది గదా! రైతులకు సంబంధించింది ఫార్మింగ్ వీడియో. సో, ఈ వీడియో లేకపోతే కిందిది తీసుకుందాం. ఈ చిన్న బాబుది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ ఉంది కదా! కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్‌లోకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టా. ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడ్. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి సింపుల్‌గా. డౌన్‌లోడ్ అయిపోద్ది. జస్ట్ 2 సెకండ్స్. ఓకే. ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మన రిజల్ట్ అనేది వస్తది చూడండి. ఇగో డౌన్‌లోడ్ వీడియో.
డౌన్లోడ్ అయిపోయిందండి. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు మనము. ఎందుకంటే ప్రతీది యూట్యూబ్ అయినా గూడా, ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా ఆ వీడియో లింక్ కాపీ చేసి మనం గూగుల్‌లోకి గాని, క్రోమ్‌లోకి గానికెళ్ళి దానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడర్, ప్లస్సు ఫేస్‌బుక్ వీడియో డౌన్‌లోడర్, యూట్యూబ్ వీడియో డౌన్‌లోడర్ అని మనం సెర్చ్ చేస్తే అందులో ఆప్షన్స్ వస్తాయి. అందులో ఈ లింక్ తీసుకెళ్ళి అందులో కాపీ చేస్తే మనకు డౌన్‌లోడ్ అయిపోద్ది. చాలా సింపుల్ అండి. వాటర్ మార్క్ లేకుండా చేస్తేనే మన వీడియో లుకింగ్ ఉంటది. ప్లస్ వైరల్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్ టైమ్ మీరు వీడియోలు ఒకవేళ డౌన్‌లోడ్ చేసి, ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇదే ఫాలో కండి. సింపుల్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి వాటర్ మార్క్ లేకుండా. ఓకే. సరే. ఇప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చూద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఇంకోటి మనకు ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఉంటారండి. ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము, ఇప్పుడు మన ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ 3,87,000 ఫాలోవర్స్ ఉన్నారు నాకు. సో, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. నేను ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటా ఉంటా. ఎందుకంటే ఆ ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అవుద్ది. ఇదిగో. ఇక్కడ 14 మంది ఉన్నారు. 14 మంది ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ వచ్చిళ్ళు. సో, వీళ్ళని మనం డిలీట్ చేసుకోవాలి ఎప్పటిదప్పుడు. ఇగో చేస్తున్నా చూడండి మీ ముందే. ఎప్పటిదప్పుడు మీరు క్లియర్ చేసుకోండి. ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అనేది ఉంచుకోవద్దండి. ఉంచుకుంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకేనా? ప్లస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. మొన్న కూడా ఒక వీడియో పెట్టాను. కమ్యూనిటీ గైడ్‌లైన్ పడితే ఎలా ఉంటుంది? ఎలా అప్పీల్ చేసుకోవాలి? అది ఇది అని చెప్పేసి. సో, మీకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. అందులో కూడా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా ఇది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డ్యూయట్ ఎలా చేయాలి? ప్లస్ రీమిక్స్ ఎలా